ఢిల్లీలో జరిగిన ఒక హత్య, ఒక బాగా కోటీశ్వరుడే లివ్ ఇన్ రిలేషన్‌షిప్ హత్య అనాలి. తన సొంత ఏ అబ్బాయితో అయితే ఉంటోందో ఒక అమ్మాయి, తనని చంపడానికి పాత ప్రియుడు, కొత్త ప్రియుడితో కలిసి చేసింది. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటే ప్రియుడా? ప్రేమ? అంటే కాదు. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ ఏంటి? నీ భావం, నా భావం సూట్ అయింది. నువ్వు నీలా బతుకు, నేను నాలా బతుకుతాను. ఇద్దరం కలిసి బ్రతుకుదాం. ఇద్దరం కలిసి ఖర్చు పెట్టుకుందాం, కలిసి తిందాం. లేదా నీది ఖర్చు నువ్వు పెట్టుకో, నా ఖర్చు నేను పెట్టుకుంటే ఇద్దరం కలిసి మాత్రం ఒక గూట్లో ఉందాం. నాకు నచ్చినప్పుడు నీ పక్కలోకి వస్తా, నీకు నచ్చినప్పుడు నా పక్కలోకి రా. మన ఇద్దరికీ నచ్చాల. నాకు నచ్చినప్పుడు మాత్రమే నా ఒంటి మీద చెయ్యేయాలి. నీకు నచ్చినప్పుడు మాత్రమే నువ్వు పాల్గొనాలి. ఇది మనం అండర్‌స్టాండింగ్. ఎంతకాలం ఉంటే అంతకాలం. నచ్చకపోతే ఎవరు బ్రతుకు ఆళ్ళు బ్రతుకుదాం. ఇలాగ వీళ్ళతో కమిటెడ్‌గా ఉండాలి, వీళ్ళతో ఉండకూడదని ఆంక్షలు ఉండకూడదు. విచ్చలవిడిగా జీవిద్దాం, కలిసి జీవిద్దాం. నా ఖర్చు నువ్వు పెట్టుకో, నీ అవసరాలు నేను తీరుస్తా. ఇది లివ్ ఇన్ రిలేషన్‌షిప్. వాస్తవంగా ఎవరి సంపాదన ఆళ్ళు సంపాదించుకుంటూ చేయట్లేదు ఇక్కడ. ఖర్చు నువ్వు పెట్టు, నేను అనుభవిస్తా. నేను విచ్చలవిడిగా బతుకుతా. ఇది లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో మారినటువంటి ట్రెండ్. ఇందులో భాగంగా అమృత అనేటటువంటి ఒక అమ్మాయి ఇంకొక అబ్బాయితో కలిసి లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉంది. ఇందులో స్పెషాలిటీ ఏంటంటే రామ్‌కేష్ మీనా అనేటటువంటి అతనితో కొన్నేళ్ల పాటు రిలేషన్‌షిప్‌లో ఉంది. మొన్న ఈ మధ్యన ఒక కొత్త లవర్ నచ్చాడు. కొత్తగా ఇంకొక లివ్ ఇన్ రిలేషన్‌షిప్ పెట్టుకోవాలనుకో, ఇతను వదిలించుకోవాలనుకో. అయితే వీళ్ళు లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో శృంగారం చేసుకున్నారు, లేకపోతే అన్ని పనులు చేసుకున్నారు. అన్నిటిని వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలు రేపు పొద్దున గనక ఈ లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో విడిపోతే ప్రాబ్లమ్ వస్తుందని కొత్త లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అబ్బాయితో, అలాగే ఈమె ఇంతకు ముందు ఇంకొకరితో ఉందట. ఆ ఇద్దరితో కలిసి ఇతన్ని చంపేసింది. ఎంత తెలివిగా అంటే గ్యాసు పక్కన పెట్టి, అట్లాగే అంటే అతన్ని స్పృహ తప్పేలా చేసి, అనస్థీషియా ఇచ్చి స్పృహ తప్పేలా చేసి, గ్యాసు అట్లా కంప్యూటర్‌లో అయన్నీ పక్కన పెట్టి నిప్పుని వదిలేసింది. తద్వారా అక్కడ మంటలు రేగాక అదిగో గ్యాస్ బండ పేలుడు వల్ల ఇదంతా జరిగింది అన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. కాకపోతే ఒక ఫైర్ డిపార్ట్మెంట్ ఆఫీసర్‌కి ఎందుకో అనుమానం వచ్చి, పోలీస్ ఆఫీసర్‌కి వీళ్ళ సీసీటీవీ ఫుటేజ్‌లు చూస్తే అదే కనిపించింది, పేలుడు ఇదంతా. కానీ వేరే ఎదురోళ్ళది చూస్తే ఒక మొహానికి మాస్క్ వేసుకుని, ఒక అగ్గిపుల్లేసేసి పాత ప్రియుడు, కొత్త ప్రియుడితో, ప్రస్తుతం రిలేషన్స్‌లో ఉన్న ప్రియుడితోని చంపేసి పారిపోయిందన్న విషయం అర్థమైంది. పట్టుకుంటే అదే తెలీదు. ఇప్పుడు ఈ లోపుగా ఏంటి, లివ్ ఇన్ రిలేషన్‌షిప్ మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇట్లాంటిది మేధావులు ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు వచ్చి మాట్లాడేశారు. ఇంతకీ లివ్ ఇన్ రిలేషన్‌షిప్ పెళ్లిలో ఒక భరోసా ఉంది, ఒక బాధ్యత ఉంది. గొడవలవ్వచ్చు, విడాకులవ్వచ్చు. ఏమైనా సరే అమ్మాయికి రక్షణ కల్పించాలి. అక్కడ అబ్బాయికి రక్షణకి సంబంధించి కూడా చట్ట ప్రకారం వ్యవస్థలు ఇక్కడ ఏమున్నాయి? దానికి దీనికి ఏంటి తేడా? అక్కడ పెళ్లిలో ఒక భర్తతోనే ఉండాలా? ఇక్కడ ఎంతమందితోనైనా ఉండొచ్చు. ఇది నైతికమా, అనైతికమా? ఇది కదా చర్చ జరగాల్సిందే.